దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ప్రియ దేవుని బిడ్డలారా, నేటి సమాజములో ఏ కోణములో చూసినా, అధికారుల్లో చూసినా, నాయకులలో చూసినా, సామాన్య ప్రజలలో చూసినా, పేద ప్రజల్లో చూసినా, ధనికుల్లో చూసినా, లేక దరిద్రుల మధ్యలో చూసినా విరోధాలు పెరిగిపోతున్నాయి. రక్త సంబంధికుల మధ్యలోనే విరోధాలు, మన అనుకున్న వారి మధ్యలోనే విరోధాలు, కక్షలు, అసూయలు పెరిగిపోతుంది. మనిషి నేను మనిషిని అన్న విషయాన్ని కూడా కోల్పోయి ఒక మృగము కంటే ఎక్కువగా, ఒక మృగము కంటే అధికముగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఇది లోక సంబంధమైనది. మరి దైవ సంబంధమైన వ్యక్తులు పరిస్థితి ఏమిటి అని చూస్తే ప్రవర్తిస్తూ ఉన్నాడు. దైవ సంబంధమైన వ్యక్తులు పరిస్థితులు ఏమిటి అని మనం గమనిస్తే, క్రైస్తవులు వేరు, నిజమైన క్రైస్తవులు వేరు. విశ్వాసులు వేరు, నిజమైన విశ్వాసులు వేరు. నువ్వు నిజమైన విశ్వాసివి అయితే, నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే, బైబిల్ ఈ పూట చెప్తున్న మాట, యెహోవా దేవుడు మన పక్షమున ఉండగా, మన వైపు ఉండగా, మన దగ్గర ఉండగా, మన హృదయములో ఉండగా, మనతో ఉండగా మనకు విరోధి ఎవడు? దేవునికి స్తోత్రం. ఒకసారి రెండు చేతులు ఎత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్దాం. మనకు విరోధి ఎవరూ లేరు. సహజంగా నీ హృదయానికి గాయపరిచిన వారిని కావచ్చు, నిన్ను దూషించిన వారిని కావచ్చు, నిన్ను గేలు చేసిన వారిని కావచ్చు, నిన్ను అవమానపరిచిన వారిని కావచ్చు, నిన్ను తక్కువగా చూసిన వారిని కావచ్చు, నిన్ను తక్కువ చేసి మాట్లాడిన వారిని కావచ్చు, ఇంతవరకు నీకు విరోధిగా నువ్వు చూస్తున్నావేమో, నీకు పగవానిగా నువ్వు చూస్తున్నావేమో, ఆ వ్యక్తి మీద కాస్త కోపముతో నీవు ఉన్నావేమో, ఆ వ్యక్తి మీద కాస్త ద్వేషముతో నీవు ఉన్నావేమో. లేదు ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసి క్రైస్తవుడా, దేవుని వాక్యం ఈ పూట చెప్తుంది, నా ప్రభువు నీ పక్షమున ఉంటే నీకు విరోధి ఎవడు? మనకు విరోధులు లేరు. దేవునికి స్తోత్రం. చెప్పగలరా దేవుని బిడ్డల మాట అంటే? లేదండి, వారు నన్ను ద్వేషించిన వారు ఉన్నారు, నా బిడ్డలను దూషించిన వారు ఉన్నారు, నా భర్తను ఎగతాళి చేసిన వారు ఉన్నారు, ఇదిగో మా కుటుంబాన్ని అవమానపరిచిన వారు ఉన్నారు, మరి వీళ్ళందరూ నాకు పగవారి కదా, నాకు విరోధులే కదా అన్న భావన నీలో ఏలుబడి చేస్తుందేమో. అది నీ హృదయములో నుంచి నా దేవుడు ఈ పూట ఈ యొక్క శుభ శుక్రవారమును వింటున్న ఈ శుభవర్తమానము ద్వారా నీ హృదయములో నుంచి అది దూరమవునుగాక. హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మందిలో నిద్ర పట్టట్లేదు. ఒక సంవత్సరం క్రితం ఒక గొప్ప వ్యక్తి
ఆ గొప్ప వ్యక్తి గురించి ఒక వ్యక్తి మాట్లాడుతూ చెప్పాడు, ఆ వ్యక్తికి టోటల్గా నిద్ర పట్టదు రాత్రి అని వేరొకరితో చెప్తుంటే నేను పక్కన ఉన్నాను. అయ్యా నిద్ర పట్టపోవటం ఏంటయ్యా, మేము సందకాడ ప్రార్థన కూటానికి వెళ్ళొచ్చి 11-12 పడుకుంటే 4-5 గంటల వరకు మెలకు లేకుండా పడుకుంటాం, మరలా తెల్లవారుజాము వరకు అప్పుడు వరకు పడుకుంటాం, అప్పుడు మళ్ళీ ప్రార్థన చేసే అవసరం అయితే మళ్ళీ పడుకుంటామయ్యా అంటే, లేదయ్యా ఆ వ్యక్తికి నిద్ర పట్టదు. నేను దగ్గరగా ఉండి చూసిన వాడిని, నేను సమీపముగా ఉండి చూసిన వాడిని, ఆ వ్యక్తికి నిద్ర పట్టదు. అయ్యా నిద్ర పట్టదు, అవును నిద్ర పట్టదు. ఎందుకంటే అతనికున్న అధికారాన్ని బట్టి, అతనికున్న ధనాన్ని బట్టి, అతనికున్న పదవిని బట్టి, అతడు సంపాదించిన అక్రమ ఆస్తులను బట్టి, అతడు కలిగి ఉన్న సంపదను బట్టి ఆ వ్యక్తికి ఏం పట్టదు? రాత్రంతా ఆలోచిస్తూనే ఉంటాడు, రాత్రంతా ఆ ఫైల్స్ చెక్ చేస్తూనే ఉంటాడు, రాత్రంతా భయపడుతూనే ఉంటాడు. ఏం చేస్తాడు? ఇప్పుడు ఏ రైట్స్ నా కంపెనీ మీద జరుగుతాయో, నా ఇంటి మీద జరుగుతాయో, నా ఆస్తుల మీద జరుగుతాయో, నా ఆదాయాల మీద జరుగుతాయో. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట నేను వినిన తర్వాత నేను అప్పట్లో యోబు గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాను. యోబు గ్రంథాన్ని చదువుతూ ఉంటే యోబు గ్రంథములో 11 అధ్యాయము 19 వాక్యములో ఈ విధముగా రాయబడి ఉంది. 18 వాక్యాన్ని 19 వాక్యాన్ని త్వరగా చదవాలి మీరు. అమ్మ త్వరగా చదవాలి. 18 వచనము 19 వచనం, యోబు గ్రంథము 11 అధ్యాయం. నీవు ధైర్యముగా ఉంటావు, నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొందువు, ఎవరి భయము లేకుండా నీవు పండుకొందువు. కొట్టు చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 2 విషయాలు నేను చదివాను ఈ యోబు గ్రంథములో. అప్పుడు 2 విషయాలు నాకు గుర్తుకొచ్చాయి, 2 విషయాలు నా మధ్యలో మెదులుతూ ఉన్నాయి. ఏమిటంటే, ఒకటి నీవు సురక్షితముగా పండుకొందువు, తర్వాత ఎవరి భయము లేకుండా నీవు పండుకొందువు. హల్లెలూయా. నా యేసయ్యను కలిగి ఉంటే, నా యేసయ్య హస్తపు నీడలో ఉంటే, ఆయన ఉపదేశ క్రమములో ఉంటే, ఆయన అడుగు జాడలలో నడుస్తూ ఉంటే, నా యేసయ్యను వారి కుటుంబములోనికి జక్కయ్య వలె ఆహ్వానించినట్లయితే వారు ఎలా ఉంటారు అంటే, వారు సురక్షితముగా పండుకుంటారు, ఎవరికి భయము లేకుండా పండుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు చాలామంది బ్రతుకుల్లో గమనించినట్లయితే వారికి శాంతి లేదు, వారికి సమాధానము లేదు, వారికి నెమ్మది లేదు. దానికి కారణం ఏమిటంటే, వారికి అనేక మంది శత్రువులు, అనేక మంది పగవారు, అనేక మంది విరోధులు. నా విరోధి వచ్చి నన్ను ఏ సమయములో ఏమి చేస్తాడో, నా పగవాడు వచ్చి ఏ కోణములో దాడి చేస్తాడో, నా శత్రువు వచ్చి ఏ కోణములో నా కుటుంబాన్ని పాడు చేస్తాడో అన్న భయముతో, వణుకుతో గజ్జ 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 గజ్జలాడిపోతున్నారు. బయటికి వారు చాలా గొప్పవారు కావచ్చు, బయటికి వాళ్ళు చాలా అధికారులు కావచ్చు, బయటికి వారు చాలా గొప్ప నాయకులు కావచ్చు, బయటికి వాళ్ళు సమాజంలో పేరున్న సెలబ్రిటీలు కావచ్చు. కానీ భయం వారిని వెంటాడుతూ ఉంది. ఆ భయం
వారిని నిద్ర లేకుండా చేస్తుంది. వారు పోవాలన్నా దాదాపు 1, 2, 3 ఆ యొక్క టాబ్లెట్స్ మింగే వారు పడుకోగలుగుతున్నారు, కానీ మామూలుగా వారు పడుకోలేని స్థితిలో ఉన్నారు. నా దేవుని వాక్యం చెప్తుంది, ఎవరైతే నా ప్రభు హస్తపు నీడలో ఉంటారో వారట భయము లేకుండా పండుకుంటారు. దేవునికి స్తోత్రం. బైబిల్లో చరిత్రలో జక్కయ్య అనే వ్యక్తి ఉన్నాడు. ఆ జక్కయ్య అనే వ్యక్తి మైండ్ ఏమైపోయిందంటే, నా జీవితంలో నేను డబ్బు సంపాదించాలి. రేషన్ దుకాణానికి వెళ్ళాలన్నా డబ్బులు కావాలి, కిరాణా దుకాణానికి వెళ్ళాలంటే డబ్బులు కావాలి, ఈ బస్సు ఎక్కాలంటే డబ్బులు కావాలి, ట్రైన్ ఎక్కాలంటే డబ్బులు కావాలి, ఏది తినాలన్నా డబ్బు కావాలి, ఏది కొనాలన్నా డబ్బు కావాలి. డబ్బు ఉంటే సరిపోతుంది, డబ్బు సంపాదించాలి అన్న ఉద్దేశ్యంతో అతడు సంపాదించగలిగిన దానికంటే అధికముగా ఆ వ్యక్తి డబ్బు సంపాదించాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలి అన్న ఉద్దేశంతో నా వ్యక్తి ఉంటే, ఎలా వెళ్ళాలి, ఎలా వెళితే బాగుంటుందని ఆలోచించడు. బస్సు దొరికితే బస్సు, ట్రైన్ దొరికితే ట్రైను, ఏది దొరికితే అది వెళ్ళిపోతుంది. కానీ ఈ జక్కయ్య కూడా ఎలాగైనా డబ్బే ముఖ్యం, ఈ డబ్బు కొరకే పదవి, ఈ డబ్బు కొరకే అధికారం, ఈ డబ్బు కొరకే ఇది అన్నట్లు ఆ వ్యక్తి కావలసిన దానికంటే, ఆశించిన దానికంటే, కోరుకున్న దానికంటే ఎక్కువగానే సంపాదించి మూట కట్టి పెట్టేశాడు. దేవునికి స్తోత్రం. బహుశా ఆ రోజుల్లో ఇలాంటి ఫోన్పేలు, అకౌంట్లు, బ్యాంకులు అందుబాటులో లేనట్టున్నాయి. దేవునికి స్తోత్రం. అయ్యగారు, అప్పట్లో ఇలాంటివి అందుబాటులో లేవు. ఏదన్నా ఉన్నా గొయ్యి తీసి ఇంట్లో పెట్టుకుంటామే. గొయ్యి తీసి, ఎందుకంటే దానికి ఆధారం ఉంది. ఒక వ్యక్తి డబ్బులు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టేశాడు? గొయ్యి తీసి గోతులో పెట్టేశాడు. గజీ కూడా తీసుకెళ్ళి ఇంట్లో పాతి పెట్టేశాడు. ఇంట్లో గొయ్యి తీయటం, ఒక మట్టి కొండ పెట్టడం, అందులో పోసేసుకోవటం, మూత పెడతాం, మట్టి కప్పేయటం. ఆ రోజుల్లో అవే బ్యాంకులు, అవే లాకర్లు. ఆ విధంగా ఆ వ్యక్తి సంపాదించిందంతా పెట్టేశాడు. కానీ శాంతి లేదు, సుఖము లేదు, నిద్ర లేదు. చెప్పండి. శాంతి లేదు, సుఖము లేదు, నిద్ర లేదు, నెమ్మది లేదు. ఆ వ్యక్తి డబ్బు సంపాదిస్తే, అధికారాన్ని సంపాదిస్తే, పదవిని సంపాదిస్తే నాకు నెమ్మది దొరుకుద్ది, క్షేమం అనుకున్నాడు. కానీ ఆ వ్యక్తిలో నెమ్మది లేకుండా, శాంతి లేకుండా, సమాధానం లేకుండా అయిపోయింది. అయితే ఆ వ్యక్తిలో ఆశ పుట్టింది, ఇదిగో నాకు సమాధానమే కావాలి, నాకు నెమ్మది కావాలి, ఇదిగో నాకు పగవారు అధికముగా ఉన్నారు, విరోధులు అధికముగా ఉన్నారు, శత్రువులు అధికముగా ఉన్నారు. ఇదంతా తొలగిపోవాలంటే ఏం చేయాలి అంటే, యేసయ్యను ఇంటిలోనికి చేర్చుకోవాలి. కొట్టు చప్పట్ల హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని చేర్చుకోవాలి? యేసయ్యను ఇంట్లోకి చేర్చుకోవాలని. ఎట్లయితేనే వెళ్ళాడు, ఏదో దండం పెట్టి ఏదో కానుక వేసుకుని మళ్ళీ వెంటనే తిరిగి వచ్చేయకోకుండా, మరలా పాప ఊబిలో పడిపోకుండా, మరలా విగ్రహారాధన శాపంలో పడిపోకుండా, ఆ దురవ్యసనాల్లోనే పడిపోకుండా, ఆ చెడు వ్యసనాల్లోనే పడిపోకుండా యేసయ్యను ఇంటికి తెచ్చుకున్నాడు. యేసయ్యను ఇంటికి తెచ్చుకున్నాడు. యేసయ్యను ఇంటికి తెచ్చుకుంటే యేసయ్య జక్కయ్యను చూస్తున్నాడు, జక్కయ్య యేసయ్యను చూస్తున్నాడు. యేసయ్య జక్కయ్యను చూస్తున్నాడు, జక్కయ్య యేసయ్యను చూస్తున్నాడు. యేసయ్య ఏమీ చెప్పలే, ఏమీ మాట్లాడలే. జక్కయ్య తెలుసుకున్నాడు, అయ్యా నేను కలిగి ఉన్నది, నేను
సంపాదించింది. నేను ఇచ్చేస్తానయ్యా, ఇచ్చేయమని దేవుడు చెప్పలా. దేవునికి స్తోత్రం. మొత్తం పంచేశాడు. ఎందుకనంటే పంచడం కూడా చాలా సులువుగా ఉంది. ఒక్కొక్కసారి చాలామంది పంచడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు. ప్రజలు కావాలి కదా, ప్రజలు కావాలి కదా. ప్రియ దేవుని బిడ్డలేరా, కరోనా సమయంలో కొందరు ఏదో భోజనాలు పంచాలి అని భోజనాలు తయారు చేయించేవాళ్ళు. అవి ఎవరికి పంచాలో వాళ్ళకి అర్థం కాక లారీల మీద కార్ల మీద విసిరేసిపోయేవాళ్ళు. ఆకలైన వాళ్ళకు పెడితే ఆ భోజనం తింటారు, ఆకలైన వాళ్ళు పెడితే భోజనం తింటారు. అలాగా ఈరోజు చాలామంది పంచాలని చూస్తున్నారు, కానీ ప్రజలు వాళ్ళకి అందుబాటులోకి రావట్లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే యేసు ప్రభు వచ్చాడని ఇక ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చేసారు జక్కయ్య ఇంటికి. ఇక ప్రజలు దొరికారు. విస్తారమైన ఉన్నదంతా టక్క 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 పనిచేస్తాడు. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలేరా, జక్కయ్య అంటున్నాడు, నా ఇంటికి రక్షణ వచ్చింది, ప్రభువు నా పక్షమున ఉన్నాడు, ఇక నాకు శత్రువులు లేరు. ఏమంటున్నాడు? ఇక నాకు విరోధులు లేరు. ఎందుకంటే ప్రభువు నా పక్షమున ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరున్నారు నా పక్షమున? ప్రభు ఉన్నాడు. ఇక నాకు దిగులు లేదు, ఇక నా బ్రతుకులో నాకు భయం లేదు. ఎందుకనంటే ప్రభువు నా పక్షమున ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభు నా పక్షమున ఉన్నాడు కనుక నాకు ఇక భయము లేదు. దేవునికి స్తోత్రం. అమృతము నాదని నామము, అమరము దేవని జీవము, సత్యము నీ వేదము, నిత్యము నీ రాజ్యము. అమృతము నాదని నామము, అమరము దేవని జీవము, సత్యము నీ వేదము, నిత్యము నీ రాజ్యము. కలువరి నాదుడా, సిలువయోధుడా, కలువరి నాదుడా, సిలువయోధుడా, మరతునా కలువరి శ్రమలను, మరతునా సిలువ ప్రేమను. యేసయ్యా యేసయ్యా, అరువలేనయ్యా నిన్నే విడువలేనయ్యా, మరువలేనయ్యా నిన్నే విడువలేనయ్యా. హల్లెలూయా. అంతకుముందు రోజుల్లో, అంతకుముందు దినాల్లో జక్కయ్యకి నిద్ర పట్టేది కాదు. జక్కయ్యకి నిద్ర పట్టేది కాదు. జక్కయ్య రాత్రంతా భయపడుతూ ఉండేవాడు, రాత్రంతా భయముతో ఉండేవాడు.
రాత్రంతా ఆలోచన చేస్తూ ఉండేవాడు. రాత్రంతా ఆ సంపాదించినవన్నీ మూతలు తీసి చూస్తూ ఉండేవాడు. ఇప్పుడు ఎవరి డబ్బులు ఎంత ఉన్నాయో లాక్ తీసుకుని ఫోన్పేలో అకౌంట్లో చెక్ చేసుకుంటే యాప్లోకి వెళ్ళి తెలిసిపోతుంది. కానీ ఆ రోజుల్లో కాస్త మట్టి తీసి మూత తీసి చూస్తే కానీ ఆ భూమిలో, సొరంగములో, కొండలో పెట్టినవి కనిపించే కాదు. తాళాలు ఎలా ఉన్నాయో, ఏ రాత్రి దొంగలు వస్తారో, ఏ రాత్రి శత్రువులు వస్తారో, ఏ రాత్రి ఏం జరుగుద్దు అనేవాడు. పగలయ్యేసరికి మరలా ప్రజల మీద పడి అక్రమ సంపాదన పీడించి 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 వసూలు చేస్తూనే ఉండేవాడు. రాత్రి ఏమో పడుకుంటే నిద్ర పట్టేది కాదు, పగలేమో వసూలు చేయకపోతే నిద్ర పట్టేది కాదు, ఆ డబ్బు చూడకుండా నిద్ర పట్టేది కాదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడైతే నా యేసయ్య జక్కయ్య పక్షానికి వచ్చాడో, జక్కయ్య నా యేసయ్య పక్షానికి వచ్చాడో, ప్రశాంతంగా ఉన్నాడు. జక్కయ్య ఏంటి సంగతులు అంటే, బ్రతికెదని కోసమే ఆ లాభం లేక, ఆ లాభం తెలియక, ఆ సత్యము తెలియక భయపడిపోయి వణికిపోతూ ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రులు గడపవలసి వచ్చింది. ఎవరొస్తారు? నా గొంతు కోసేస్తారేమో, ఈ ఆస్తులు ఎత్తుకెళ్ళిపోతారేమో, ఈ యొక్క నిధిని ఎత్తుకెళ్ళిపోతారేమో, ఈ యొక్క డబ్బుని ఎత్తుకెళ్ళిపోతారేమో, ఈ బంగారాన్ని ఎత్తుకెళ్ళిపోతారేమో అని నిద్ర లేకుండా గడిపాడు. ఇప్పుడు బ్రతికితే ప్రభువు కొరకు బ్రతుకుతాను. ఎవరి కొరకు బ్రతుకుతాను? చావైతే లాభమా? ఎవరైనా వచ్చి ఈ రాత్రిని చంపేస్తే నాకు లాభమే. నీకు లాభమా? నాకు లాభమే. ఎవరైనా ఈ రాత్రి నన్ను వచ్చి చంపేస్తే, నేను చనిపోతే అత సాక్షుల సంఖ్యలోనికి వెళ్ళిపోతా. అక్కడ చప్పట్ల హల్లెలూయా. రోగం వచ్చి చచ్చిపోతే, గుండె నొప్పి వచ్చి చచ్చిపోతే, హార్ట్ ప్రాబ్లంతో చచ్చిపోతే, నేను నా రాధ్యములోనికి, నా సొంత ఇంటిలోనికి వెళ్ళిపోతా. అక్కడ చప్పట్ల హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క స్థాయిలోనికి, ఆ స్థితిలోనికి జక్కయ్య వెళ్ళిపోయి ఇప్పుడు సురక్షితముగా, భయము లేకుండా, దిగులు లేకుండా. ఎందుకనంటే రక్షించబడ్డాడు, రక్షణ పొందుకున్నాడు. ఆ ఇంటిలోనికి ఏమొచ్చిందంటే రక్షణ వచ్చింది. దేవునికి స్తోత్రం. రక్షించబడిన వ్యక్తికి భయం లేదు, రక్షించబడిన వ్యక్తికి దిగులు లేదు, రక్షించబడిన వ్యక్తికి బాధ లేదు. దేవునికి స్తోత్రం. ఇంకా బాధతోనే ఉన్నావేమో, ఇంకా భయముతోనే ఉన్నావేమో, ఇంకా నా కాలు శత్రువులు, వీళ్ళు పగస్తులు, వీళ్ళు విరోధులు అనుకునే స్థితిలో నీవు ఉంటే నువ్వు నిజమైన క్రైస్తవుడవు, నిజమైన క్రైస్తవురాలువు కాదు. నా ప్రభువు నీ పక్షమున ఉన్నాడు. నీకు శత్రువులు లేరు, ఇక నీకు పగవారు లేరు, నీకు విరోధులు ఇక లేరు. దేవునికి స్తోత్రం. నా ప్రభువు నీ పక్షమున ఉంటే ఏం జరుగుతుంది? దేవునికి స్తోత్రం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు కంటే ముందు మనకు స్నేహితులు చాలామంది ఉంటారు, మనకి బంధువులు చాలామంది ఉంటారు, మనకు రక్త సంబంధికులు చాలామంది ఉంటారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, వీళ్ళు ఏమంటారంటే, ఏ క్షణములైనా ఫోన్ చేయి, నీకేం కావాలంటే అది నేను చూస్తాను, ఏది కావాలంటే అది నేను ఇస్తాను, అది ఇది అని చాలా చెప్తారు. దేవునికి స్తోత్రం. కానీ అవసరం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు,
కనుచూపు మేరలో కనిపించకుండా వెళ్ళిపోతారు. ఎక్కడ కనిపించరు? కనుచూపు మేరలో ఎవరు కూడా సమీపముగా ఉండరు. కానీ నా ప్రభు ఈ పూట అంటున్నాడు, 91వ కీర్తన 15 వచనాన్ని చదవగలిగిన వారు త్వరగా చదవాలి. శ్రమలో నేను అతనికి తోడై ఉందును. కోట చప్పట్లు గట్టిగా హల్లెలూయా. ప్రజలు నువ్వు సురక్షితముగా ఉన్నప్పుడు, నువ్వు క్షేమముగా ఉన్నప్పుడు, నువ్వు లాభముగా ఉన్నప్పుడు నీతో అనేక మంది వస్తారు, నీతో అనేక మంది ఉంటారు. కానీ ఇప్పుడైతే నీ బ్రతుకులో, నీ జీవితంలో శ్రమ వచ్చిందో, ఒక్కళ్ళు కూడా నీ మాటకు రెస్పాన్స్ ఉండదు, నువ్వు కౌరు పెడితే రెస్పాన్స్ ఉండదు, నీ ఫోనుకు రెస్పాన్స్ ఉండదు. కానీ ప్రభు అంటున్నాడు, నేను నీవు మొరపెట్టినప్పుడు నీకు ఉత్తరం ఇస్తాను, నీకు రెస్పాన్స్ ఇస్తాను, తర్వాత తోడుగా ఉంటాను. ఏమన్నాడమ్మా? నా ప్రియ దేవుని బిడ్డలేరా, మన దేవుని బిడ్డలో ఇంటిలో ఒక కార్యం జరిగింది. ఆ కార్యానికి మమ్మల్ని పిలిచారు, వస్తాము అని చెప్పాం. కార్యానికి 1-2 రోజుల ముందు కూడా ఒక రోజున వచ్చి మీరు ఇంటికి వచ్చి ప్రార్థన చేయమని చెప్పారు. వాళ్ళు అంతగా పిలుస్తున్నారు కదా అని వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుని ఒక 10 నిమిషాలు కూర్చుని టిఫిన్ ఇచ్చారు. ఆ టిఫిన్లు మేము తిని టీ తాగి వారికి ప్రార్థన చేయటం జరిగింది. కార్యము ఆశీర్వాదకరంగా జరగాలి ప్రభువా, మంచి వాతావరణాన్ని ఇవ్వండి ప్రభు అని ప్రార్థన చేసి, అప్పటికే దాదాపు ఒక డజన్ కంటే ఎక్కువ మంది బంధువులు వచ్చారు. ఇప్పుడు కార్యానికి 2 దినాలు ముందు, బాగా వినాలి, 2 దినాల ముందే ఒక డజన్ కంటే ఎక్కువ మంది వచ్చారు. అంటే అప్పటికే దాదాపు ఒక 5 ఫ్యామిలీలు వచ్చేస్తున్నారు 2 దినాల ముందు. ఆ తర్వాత కార్యక్రమానికి వెళ్ళాము, ప్రార్థన జరిగింది, భోజనాలు చేసుకుని వచ్చాం. ఇంకా వీళ్ళు దాదాపు ఇంకా కార్యం అయిపోయిన తర్వాత ఒక 2-3 దినాలు ఉన్నారు. సమాచారం ఉంది నాకు, మంచిది. ఏంటంటే మాకు దగ్గర వాళ్ళు అని చెప్తున్నారు, మాకు చాలా ముఖ్యమైన వాళ్ళు కూడా చెప్పారు. మాకు చాలా బిజీలో ఉన్న, మాకు వీళ్ళు చాలా ముఖ్యమైన ఫ్యామిలీ కాబట్టి, ముఖ్యమైన స్నేహితులు కాబట్టి, ముఖ్యమైన బంధువులు కాబట్టి, ముఖ్యమైన రక్త సంబంధులు కాబట్టి మేము 3 దినాలు ముందుగానే రావాల్సి వచ్చింది. ఇంకొక 3 దినాలు, మొత్తం ఒక వారం దినాలు మేము ఉండవలసి వచ్చిందని చెప్పారు. చాలా మంచిది. వాళ్ళ ఐక్యతను బట్టి, వాళ్ళ ప్రేమ ఆప్యాయతను బట్టి సంతోషం, మంచిది. ఇది గడిచిపోయిన ఒక 10 డేస్ల తర్వాత వారికి ఒక వైరస్ వచ్చింది. అప్పుడు కరోనా లాంటివి ఏమి లేవు. కరోనా అంటే అప్పుడు ఏంటో తెలియదు. ఆ వైరస్ పేరు చికెన్ పాక్స్. ఏంటమ్మది? పాక్స్ వచ్చింది. అయితే ఈ విషయం సమాచారము వాళ్ళు రమ్మని పిలవలేదు. అయితే సమాచారం మా కొద్దిగా వచ్చేసరికి మేము సేవకులుగా వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళ ఇంటికి వెళ్తే గేటు పెట్టేస్తుంది. ఆ గేటు దగ్గర పిలిస్తే లోపలికి వెళ్ళి చాలాసేపు మాట్లాడి ధైర్యపరిచి ప్రార్థించిన తర్వాత వారు చెప్పింది ఏంటంటే, మీకు ఎప్పుడు తెలుసో మాకు తెలియదు కానీ ఈ వైరస్ అంటిన దగ్గర నుంచి మా బంధువులందరికీ తెలుసు. మా బజారి వైపు కానీ ఎవరు కూడా తిరిగి చూసే పరిస్థితి లేదు. కానీ మీకు తెలియగానే మీరు వచ్చారు అని చెప్పారు. అమ్మా, మేము వచ్చేవాళ్ళం కాదు, మేము ప్రభువు పక్షాన వచ్చాము. ఎవరి పక్షాన? ఇప్పుడు పెళ్ళికి వెళ్తే ఎవరి తరపున అడగరమ్మా? పెళ్ళికి వెళ్తే అమ్మాయి తరపా,
అబ్బాయి తరపా అన్నట్లు మేము వచ్చింది అబ్బాయి తరపోళం కాదు, అమ్మాయి తరపోళం కాదమ్మా, మేము ప్రభువు పక్షమున వచ్చాము. దేవునికి స్తోత్రం. ప్రభు ఇచ్చిన ప్రేమను బట్టి వచ్చాము, ప్రభు ఇచ్చిన ధైర్యమును బట్టి వచ్చాము. ప్రభువు మాకు మా బుధ స్కంధాల మీద పెట్టిన భారాన్ని బట్టి, ప్రభు నడిపింపును బట్టి మేము వచ్చాము అని చెప్పాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేశాము మేము. ప్రభు గాయపడిన హస్తము ద్వారా వారికి స్వస్థత కలిగింది. కూడా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిలువున నలిగావు ఆ సిలువలో, కరుణతో పిలిచావు ఆ కనులతో, నిలువున నలిగావు ఆ సిలువలో, కరుణతో పిలిచావు కనులతో, నీరుడమే తీరునా నా సర్వమర్పించినా, నీరుడమే తీరునా నా సర్వమర్పించినా, కలువరి నాదుడా. అందరూ సిలువ యోధుడా, కలువరి నాదుడా, సిలువ యోధుడా. యేసయ్యా, 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 మరువలేనయ్యా నిన్నే ఈడువలేనయ్యా, మరువలేనయ్యా నిన్నే ఈడువలేనయ్యా. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రభు ఈ పూట చెప్తున్నాడు, నీవు ఆయన పక్షమున ఉంటే, నువ్వెప్పుడైతే శ్రమలో ఉన్నావో, నువ్వెప్పుడైతే శోధనలో ఉన్నావో, నువ్వెప్పుడైతే బాధలో ఉన్నావో, నువ్వెప్పుడైతే కష్టములో ఉన్నావో, అప్పుడు నా ప్రభు అంటున్నాడు, నేను తోడుగా ఉంటాను. చెప్పాలమ్మా, ఏమంటున్నాడు? ఏమంటున్నాడు? తోడుగా ఉంటాను. ఈ లోకములో ఎంతోమంది ఎదురయ్యి నేను నీకు తోడు, నేను నీకు నీడ, నేను నీకు అది అని చెప్తారు. కానీ వారు ఒక శ్రమలో, వారు ఒక శోధనలో, వారు ఒక బాధలో నిన్ను విడిచి కనుచూపు మేరలో కనిపించకుండా పోతారు. కానీ నా ప్రభువు నిన్ను చేయవిడవడు. ఎవరు నిన్ను చేయి విడిచినా నా ప్రభు అంటున్నాడు, చేయవిడువను. ఆమేన్. తదుపరి ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా నీ పక్షాన ఉంటే, నీవు యెహోవా పక్షాన ఉంటే నీకు కలిగే లాభము మరొకటి ఉంది. ఏమిటి అంటే, ఈరోజు చాలామంది ప్రమాదాలు విన్నప్పుడు, నష్టాలను గూర్చి విన్నప్పుడు, దుర్వార్తలు విన్నప్పుడు గుండాగిపోయి చచ్చిపోయిన వాళ్ళు మనకు తెలుసు. గుండాగిపోయి చచ్చిపోయిన వాళ్ళు మనకు తెలుసు. చాలామందికి కొన్ని విషయాలు నష్టం వచ్చినా, ఏదైనా ప్రమాదమే జరిగినా, ఏదైనా జరిగితే వాళ్ళకి చెప్పరు. వాళ్ళకి చెప్పుకోకుండా
వాళ్ళకి చెప్పుకోకుండా చేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో భర్త చనిపోయాడు, కార్యక్రమం కూడా అయిపోయింది, భార్యకి చెప్పలే. ఉన్నాళ్ళే హాస్పిటల్లో ఉన్నాళ్ళే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని చెప్తానే ఉన్నారు. ఎందుకంటే ఆ వార్త తెలిస్తే ఈమెను చనిపోతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నా దేవుని పక్షాన ఉంటే నీ జీవితంలో ఎలాంటి వార్త అయినా నీ గుండె ఎలా ఉంటుందంటే, ఎలా ఉంటుందమ్మా? నిబ్బరముగా ఉంటుంది. ఎలా ఉంటుంది? నిబ్బరముగా ఉంటుంది. ఇక కొందరు అయితే మీ కోడి చచ్చిపోయిందన్నా, మీ బరి చచ్చిపోయిందన్నా, లేకపోతే చిన్నది ఏదైనా దెబ్బ తగిలిందన్నా బ్యా 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 నరిసి గందరగోళం చేసేస్తారు. ఏదైనా చిన్నదానికి. దేవుని ప్రజలైతే, నిజమైన క్రైస్తవులైతే, నిజమైన విశ్వాసులైతే దేవుని వాక్యము చెప్తున్న మాట 112వ కీర్తన 7 వాక్యం. 112వ కీర్తన 7 వచనం. హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరపడిపోయింది. ఆ హృదయం ఏమైపోయిందమ్మా? ఆ హృదయం స్థిరపడిపోయింది. ఒక చెట్టు దాని వేర్లు లోతులోనికి నాటుకుపోతే అది స్థిరపరిచిపోతుంది. వారు విశ్వాసములో స్థిరపరచబడ్డారు, ప్రార్థనలో స్థిరపరచబడ్డారు, భక్తిలో స్థిరపరచబడ్డారు. దేవునికి స్తోత్రం. స్థిరపడిన వాడు దుర్వార్తకు జడియడు. కొట్టు చప్పట్ల. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దుర్వార్త విని భయపడడు, జంకడు, వనకడు, సిక్కైపోడు. దేవునికి స్తోత్రం. దానికి వాక్య ఆధారాలు ఉన్నాయి. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చెప్పడం ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒకడు వచ్చి ఒక వార్త చెప్పాడు. ఏ వార్త అంటే, నీవు కలిగి ఉన్న గొర్రెలన్నీ ఏమైపోయాయి? చచ్చిపోయాయి. నీ పంట, ఇంకొకడు వచ్చాడు, నీ పంటలన్నీ కాలిపోయాయి. ఇంకొకడు వచ్చాడు, మీ మిద్ది ఉన్న పాళంగా కూలిపోయింది అన్నాడు. అని ఆగల. అందులో ఉన్న వాళ్ళందరూ ఇక పడిపోయి అరిసి అయ్యో 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 అని అరిచాడా? అమ్మా, ఎందుకనంటే ఆ వ్యక్తి వాక్యములో స్థిరపరచబడ్డాడు, భక్తిలో స్థిరపరచబడ్డాడు, విశ్వాసములో స్థిరపరచబడ్డాడు. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను ఆయన పక్షమున ఉన్నాను. ఇది ఎవరో చేసిన కుట్రే, లేకపోతే ఇది ఆ కుట్రే, ఇది ఈ కుట్రే అని అనలా. నేను ఆయన పక్షమున ఉన్నాడు, ఆయన నా పక్షమున ఉన్నాడు. కాబట్టి యెహోవా నామమునకు మహిమ కలుగునుగాక. చాలామందిని నేను చూస్తూ ఉంటాను, కొద్దిగా నష్టం వచ్చినప్పుడు, కొద్దిగా కష్టం వచ్చినప్పుడు, కొద్దిగా మరణము సంభవించినప్పుడు నేను గమనించి చూస్తూ ఉంటాను వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయని. వారు విశ్వాసములో ఎంత స్థిరపరచబడ్డారు, వాక్యాన్ని ఎంతగా నమ్మారు, వాక్యములో ఎంతగా నాటుకున్నారు, వాక్యములో ఎంత స్థిరులుగా భక్తిలో వాళ్ళు ఎదిగారు అని అప్పుడు గమనిస్తూ ఉంటాను. అయ్యో 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 దేవుడు మాకేం చేశాడు, అయ్యో మాకే చేయాలా ఇట్లాగా, అయ్యో మా బ్రతుకులు ఇట్లా అయిపోవాలా, మా కుటుంబంలో నీ కన్నీళ్ళు రావాలా అంటే ఇంకెవరికైనా రావాలి, నువ్వు బాగోవాలి. లేదు ప్రియ దేవుని బిడ్డ,
లేదు సహోదరి, లేదు సహోదరుడా, యోబు చెప్పిన మాట ఏమిటంటే, ఆ మాట మీరు తర్వాత అయినా చదవండి. ఆ యోబు గ్రంథం ప్రారంభంలో ఉంటుంది, యెహోవా నామమునకు మహిమ కలుగునుగాక, యెహోవా నామమునకు మహిమ కలుగునుగాక. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు మహిమ కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. 21వ వచనాన్ని చదవండి. మొదటి అధ్యాయము 21వ వాక్యాన్ని. నేను నా తల్లి గర్భములో నుంచి దిగంబరుడనై వచ్చి తిని, అప్పుడు వీళ్ళు ఎవరు నాకు తెలియదు, అప్పుడు మీరెవరు నాకు తెలియదు, అప్పుడు ఇవేవో నాకు తెలియదు, అప్పుడు ఏమి కూడా నాకు తెలియదు. ఈ వ్యక్తి ఎవరో నాకు తెలియదు, ఈ వ్యక్తి ఎవరో తెలియదు, ఆ వ్యక్తి నాకు అసలు ఎవరో తెలియదు. నేను తల్లి గర్భములో ఎలా వచ్చాను? దిగంబరిగా వచ్చాను. దిగంబరినై అక్కడికి వెళ్ళేదును. ఈ లోపల జరిగిన విషయాలు ఇవన్నీ. ఈ ట్రైన్లో, ఈ బోగిలో పరిచయమైన వారు, ఈ ప్రయాణంలో పరిచయమైన వారు. ఇప్పుడు చదువు తల్లి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. మీరు ఈ దేవుని బిడ్డలారా, ఇచ్చేది ఆయనే, తీసుకుపోయేది ఆయనే, ఇక్కడకు పంపించేది ఆయనే. నరులారా తిరిగి రండని సెలవిచ్చేది ఆయనే. ఎందుకు? ఈ సత్యము తెలిసిన వ్యక్తి, ఈ దుర్వార్తలు విన్న వ్యక్తి దడియడు, జంకడు, భయపడడు. ఈ సత్యం తెలియక, ఈ మర్మము తెలియక, ఈ ఉపదేశం తెలియక చిన్న దానికి అయ్యో 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 అంటూ అల్లాడిపోతూ ఉంటారు. లేదు ప్రియ దైవ జనాంగమా, మనము దిగంబరులుగా ఇక్కడికి వచ్చాం, దిగంబరులుగానే తిరిగి వెళతాం. ఇక్కడ ఉన్నంతకాలం మనల్ని పంపింది మన ప్రభువు కనుక, ప్రభువు నామమునకు మహిమ కలుగును గాక, ప్రభువు నామమునకు మహిమ కలుగును గాక అని ఆయన మన పక్షమున ఉంటూ, ఆయన పక్షమున మనముంటూ మన జీవితాన్ని మనము కొనసాగించినప్పుడు మనకు పగవారు లేరు, మనకు విరోధులు లేరు, మనకు శత్రువులు లేరు. ఎందుకనంటే ప్రభువు మన పక్షమున ఉన్నాడు. దేవునికి స్తోత్రం అమ్మా, దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక దైవ సేవకుడు ఒక ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో పరిచర్య చేస్తూ ఉన్నారు. తినటానికి తిండి లేదు, ఉండటానికి నీడ లేదు. పరిచర్య చేస్తూ ఉంటే ఎంత కష్టం అంటే, ఆ దైవజనురాలు స్నానం చేయటానికి ఆ దైవ సేవకుడు 4 పక్కల 4 ఒక పొల్లలకు వచ్చి సీర చుడితే స్నానం చేసి వచ్చిన తర్వాత మరలా అది ఓడ తీసి మడత పెట్టుకుని నెట్టుకునేవాడు. అలాంటి లేని పరిస్థితులు సేవ చేస్తూ ఉంటే కొంతకాలానికి ఒక చిన్న గుడిసె, ఆ గుడిసె వీళ్ళు భోజనం చేసుకుని నిద్రపోవటానికి, వంట చేసుకుని ఆ గుడిసె ప్రార్థన జరిపించుకోవటం. దేవునికి స్తోత్రం. అలాగా వారి పరిచర్య సికింద్రాబాద్ చిలకలగూడలో ప్రారంభించారు దైవజనులు డేవిడ్ రాజ్ పాస్టర్ గారు. ఈ లోపల ఒక లోకల్గా నేను ఇక్కడే పుట్టి పెరిగాను, ఈయన చూస్తే కాకినాడ అంట, ఈయన చూస్తే చెన్నై అంట, వీళ్ళు ఎక్కడికి వస్తారా మా తెలంగాణకి?
వీళ్ళు ఇక్కడ ప్రార్థనలు చేస్తారా అంటూ వీళ్ళ మీద ఆమె కక్ష పెంచేసుకొని, పగ పెంచేసుకొని, ద్వేషం పెంచేసుకొని అప్పట్లోనే ఒక మైక్ కొనేసి ఆ విగ్రహారానికి సంబంధించిన పాటలు వీళ్ళ వైపు పెట్టి సౌండ్ పెట్టేసేసి ఇక వాళ్ళిద్దరూ ఏడ్చుకుంటూ బాధపడుతూ ఒక ఉత్తరం దైవజనులు యేసన్న గారికి రాశారు. ఇలాగా చాలా ఇబ్బంది పెడుతుంది అని, చాలా బాధ కలుగుతుంది, చాలా ఇబ్బందిగా ఉంది, ప్రశాంతంగా ప్రార్థన చేసుకోవటానికి లేదు, ప్రశాంతంగా నిద్ర పెడతానికి లేదు, కావాలని చేస్తుంది. ఎదురుగా ప్రింట్. నా ప్రియ దేవుని బిడ్డలారా, కొంతకాలం తర్వాత దైవజనులు యేసన్న గారు వెళ్ళారు. వీళ్ళ పరిస్థితులన్నీ చూసి ప్రార్థన చేస్తే దేవుడు ఒక వాక్యాన్ని చూపించాడు. ఇబ్రీ పత్రిక 13వ అధ్యాయము 6వ వాక్యం 6వ వచనం. ఇబ్రీ పత్రిక 13వ అధ్యాయము 6వ వచనం. ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకు ఏమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారిమై ఉన్నాము. ఈ వాక్యాన్ని వారి ఇరువురికి చెప్పి ముగ్గురు కలిసి ప్రార్థించి దైవజనులు యేసన్న గారు మరలా గుంటూరుకి తిరిగి రావడం జరిగింది. ఈ వాక్య ఆధారముతోనే వారు ప్రార్థన చేస్తూ, వచ్చిన కొద్దిమంది విశ్వాసులు ప్రార్థన చేస్తూ, ఎందుకంటే ఆ మనిషి అద్దేసేయాలి, ఇచ్చేసేయాలి, లేపేయాలి, ఇక్కడ నుంచి తరిమేయాలి మాట్లాడుతూ ఉంది. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నరుడు నిన్నేమి చేయగలడు? నరుడు అసలు నిన్నేం చేయగలడు? నిన్ను తరమగలడా? నిన్నేదైనా చేయగలడా? వాడు నరుడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ నుంచి లేపేయాలి, ఇచ్చేసేయాలి అన్నీ డూట్ అంటుంటే భయం లేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరలా కొంతకాలం తర్వాత దైవజనులు యేసన్న గారు అదే దృష్టితో వెళ్ళి మరి ఇప్పుడు మనం ఏదన్నా ఇక్కడ చిన్న ప్రార్థన చేసుకోవాలన్నా ఆమె మైక్ డిస్పెన్స్ కదా, ఆ మనిషి ఉందా అంటే ఆ మనిషి లేదు, ఆ మైకు లేదు. కటు చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ తల్లి, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నా దేవుని పక్షమున నీవు ఉంటే, నీ పక్షమున నా ప్రభువు ఉంటాడు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమో అది ప్రబలదు, అది ఎదగలేదు, అది వర్ధిల్లలేదు. ఈ మాటలు మీ వినికిడిలో నా దేవుడు నీరు కట్టి ఫలింపచేయునుగాక. అందరూ మోకరించిన ప్రతి ఒక్కరూ నోరు తెరిచిన ప్రతి ఒక్కరూ చేతులెత్తి, ప్రభువా, అయ్యా, వాళ్ళు శత్రువులు, వీళ్ళు శత్రువులు అనుకున్నానయ్యా, నాకు శత్రువులు లేరని మీరు సెలవిచ్చారు. అందును బట్టి నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. అందరూ నోరు తెరచి, అందరూ చేతులెత్తి, అయ్యా నీకు స్తోత్రాలంటూ వినిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. 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 యేసయ్యా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రార్థన చేద్దాం. వినిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. అయ్యా స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. నీవు నా పక్షమున ఉండాలి, నేను నీ పక్షమున ఉండాలి తండ్రి. అయ్యా రీకా యేసయ్యా నీకు స్తోత్రాలు.
విరోధులు లేరు, మాకు విరోధులు లేరు, మాకు పగవారు లేరు అయ్యా, మాకు విరోధులు లేరు, మాకు పగవారు లేరు. నీవు మా పక్షమున ఉన్నావు చాలు, నీవు మా పక్షమున ఉన్నావు చాలయ్యా. వినిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం, వినిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. నీలో నేనుండుటే నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అనుభవంలోనికి నువ్వు రావాలి. పరిపూర్ణత చెందేదా నేనుండుటే, నాలో నీవుండుటే, నా ఆత్మీయ భవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నే సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, నీ సమలలో పాల్గొనుటయే నా దర్శనమాయనే, నా తనువందున శ్రమలు సహించి ఈ వారసుడనైతిని, నీ శ్రమలలో పాల్గొనుటయే నా దర్శనమాయనే, నా తనువందున శ్రమలు సహించి ఈ వారసుడనైతిని. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరించును, ఏమని వివరించును. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరించును, ఏమని వివరించును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా, నీ
పరిచర్యను